కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటి. చిల్డ్రన్, ఈరోజు క్లాస్లో 10th క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్ యూనిట్ 2లో ఏది డియర్ డిపార్టెడ్ 2కు సంబంధించి గ్రామర్ పార్ట్లో యూజెస్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. సింపుల్ పాస్ట్ టెన్స్ను ఎప్పుడు వాడాలి? మనకు టెన్సెస్ ఉన్నాయి కదా, ఏది 12 టెన్సెస్ ఉన్నాయి కదా, ఆ 12 టెన్సెస్లో సింపుల్ పాస్ట్ టెన్స్ మనం ఎప్పుడు వాడాలి అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఏది డియర్ డిపార్టెడ్ 2 గ్రామర్ పార్ట్ యూనిట్ 2 10th ఇంగ్లీష్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు రిఫర్ టు ద ఫాస్ట్ యాక్షన్స్ ఆర్ ఈవెంట్స్. ఇక్కడ చూడండి, సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది మనము పాస్ట్ యాక్షన్స్ ఆర్ ఈవెంట్స్, గతంలో జరిగినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని తెలియజేయడానికి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది వాడాలి. మరి ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ గతములో జరిగిన పనులను తెలియజేయడానికి, గతములో జరిగినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని తెలియజేయడానికి మనం ఏ టెన్స్ వాడతాం? సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది వాడతాం. మరి దీని యొక్క ప్రిన్సిపుల్ ఏంది? మరి సింపుల్ పాస్ట్ టెన్స్ రాయాలి అంటే సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్. V2 అంటే ఏంది? వెర్బ్ ఫామ్. ఏది? ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్, ప్రెజెంట్ పార్టిసిపుల్ అని చెప్పేసి మనకు 4 ఫామ్లు ఉన్నాయి కదా. దాంట్లో మనం సెకండ్ ఫామ్, పాస్ట్ టెన్స్ ఫామ్, వెర్బ్ యొక్క పాస్ట్ టెన్స్ ఫామ్ను యూజ్ చేయాలి. దాన్నే మనం V2 ఫామ్ అని అంటున్నాం. మరి V2 ఫామ్కు సంబంధించి ఇక్కడ కొన్ని 4 ఫామ్స్ చూసుకుందాం. ఇక్కడ V1, V2, V3, V4. ఏది? V1 అన్నది ప్రెజెంట్ టెన్స్, V2 పాస్ట్ టెన్స్, V3 పాస్ట్ పార్టిసిపుల్, V4 ప్రెజెంట్ పార్టిసిపుల్. ఈ పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వెర్బ్స్కు సంబంధించిన వీడియోలో వీటి గురించి ఇంకా క్లియర్గా నేను చెప్తాను. ఇక్కడ చూద్దాం. V1 వెర్బ్ ఫామ్ పాస్, V2 ఏమైంది ఇక్కడ? పాస్డ్, V3 పాస్డ్, V4 పాసింగ్. మరి V4 ఎట్లా వచ్చేసింది? V1 ఫామ్కి ING చేర్చడం ద్వారా V4 అనేది వచ్చేసింది. యు గో, వెంట్, గాన్, గోయింగ్. విజిట్, విజిటెడ్, విజిటెడ్, విజిటింగ్. మీట్, మెట్, మెట్, మీటింగ్. ఈ విధంగా ప్రతి వెర్బ్కు మనం ఇక్కడ 4 ఫామ్స్ అనేటివి ఉంటాయి. దాంట్లోకి వెళ్ళి మనం V2 ఫామ్ను సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేయాలి. ఏ ఫామ్ను? V2 ఫామ్ను. ఇక్కడ మనకు ఈ వెర్బ్ V1, V2, V3కి మారే క్రమంలో మనకు రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అని 2 రకాలుగా ఉంటాయి. వాటి గురించి కూడా మరొక వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పటి వరకు అయితే మనం ఏం గుర్తుకు పెట్టుకోవాలి? సింపుల్ పాస్ట్ టెన్స్ లోపట V2 ఫామ్ వెర్బ్ను వాడాలి. సబ్జెక్ట్ అంటే తెలుసు కదా, పని చేసేవాడు. ఆ తర్వాత వెర్బ్ ఫామ్ వాడాలి. ఆ తర్వాత ఆబ్జెక్ట్, ఏ పని అయితే చేయబడుతుందో అది. ఎగ్జాంపుల్ చూద్దాం. హీ పాస్డ్ హిస్ ఎగ్జామినేషన్ ఇన్ 2013. చూడండి, ఇక్కడ పాస్డ్ అనేది ఏంది? V2 ఫామ్. ఇక్కడ మనం పైన చూసుకున్నాం కదా, ఏది? V2 ఫామ్. అతను ఏం పాస్ అయ్యాడు? అతని యొక్క ఎగ్జామినేషన్ 2013లోనే పాస్, ఉత్తీర్ణుడు అయ్యాడు. ఐ విజిటెడ్ ఢిల్లీ. నేను ఢిల్లీని చూసినాను, దర్శించినాను, సందర్శించినాను. ఎప్పుడు? లాస్ట్ మంత్, పోయిన నెలలో, గడిచిందే కదా. రమేష్ మెట్ హిస్ ఫ్రెండ్. రమేష్ అతని యొక్క మిత్రుణ్ణి కలిశాడు. ఎప్పుడు? ఎస్టర్డే, నిన్న, జరిగిపోయింది. ఈ విధంగా మనము ఫాస్ట్ యాక్షన్స్కు సంబంధించి మనము సింపుల్ పాస్ట్ టెన్స్ను V2 ఫామ్ ఆఫ్ ద వెర్బ్ వాడుతూ సెంటెన్స్లు అనేటి రాయాలి. ఇక ఎనదర్ యూజ్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్, దాని యొక్క ఇంకొక యూజ్ చూద్దాం. టు డినోట్ ఏ హ్యాబిచువల్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్.
గతములో ఏదైనా అలవాటు ఉండి ఉంటే దాన్ని కూడా మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయొచ్చు. ఇప్పుడు లేదు, గతంలో గనుక అలవాటు ఉంటే ఏం అలవాటు చూద్దాం. ఇక్కడ రమేష్ కేమ్ టు మీ ఎవ్రీ మార్నింగ్. రమేష్ కేమ్ టు మీ ఎవ్రీ మార్నింగ్. రమేష్ నా దగ్గరికి రోజు ఉదయం వచ్చేవాడు. రమేష్ స్టడీడ్ మెనీ అవర్స్ ఎవ్రీ డే. చూడండి ఇక్కడ ఎవ్రీ మార్నింగ్ ఎవ్రీ డే ఇదేం చూపిస్తున్నాయి మనకు? మన యొక్క హ్యాబిచువల్ యాక్షన్స్, గతంలోవి. ఇప్పుడు కాదు, గతంలో మన యొక్క అలవాట్లు అనేటివి ఉండేవి. కాబట్టి ఆ అలవాట్లను, గతంలో ఉన్న అలవాట్లను మనం సూచించడానికి కూడా ఈ యొక్క సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది వాడాలి. ఇగో రమేష్ కేమ్ టు మీ ఎవ్రీ మార్నింగ్. ఇప్పుడు ప్రెజెంటా కాదు, గతంలో. రమేష్ స్టడీడ్ మెనీ అవర్స్, చాలా గంటలు చదివాడు. ఎప్పుడు? ఎవ్రీ డే, ప్రతిరోజు చాలా గంటలు చదివాడు. ఇప్పుడు కాదు, గతంలో. రమేష్ స్టడీడ్ మెనీ అవర్స్ ఎవ్రీ డే. గతంలో రమేష్ బాగా ఎక్కువ గంటలు చదివేవాడు. ఈ విధంగా పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ గనుక మనం తెలియజేయాలి అనుకుంటే అవిటికి కూడా మనము ఏం వాడాలి? సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది యూస్ చేయాలి. మరి ఇంకా దేనికి వాడాలి? థర్డ్ పాయింట్, ద సింపుల్ ఫాస్ట్ ఫామ్ కెన్ ఆల్సో బి యూజ్డ్. ఇంకా వాడతారు దేనికి? టు రిఫర్ టు ద ప్రెజెంట్ టైం. ఇప్పుడు ఉన్న టైంను సూచించడానికి కూడా ఈ యొక్క సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది వాడతారు. ఎలా మరి? దిస్ ఈజ్ ఏ స్పెషల్ యూజ్ ఆఫ్ ద సింపుల్ ఫాస్ట్ ఫామ్. ఇది సింపుల్ ఫాస్ట్ ఫామ్ యొక్క స్పెషల్ యూజ్. ఇది ఎప్పుడు? విత్ వెర్బ్స్ లైక్ వాంట్, వండర్, హోప్, థింక్. వీటిని ఉపయోగించి, ఇటువంటి వెర్బ్స్ని, ఈ వెర్బ్స్ను ఉపయోగించి ప్రెజెంట్ సిచ్యువేషన్ చెప్పడానికి కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది వాడతారు. ఎందుకు మరి? టు మేక్ an utterance more polite or tactful. మనం మాట్లాడే రీతి ఏదైతే ఉందో, మనం మాట్లాడే తీరు, అది మోర్ పొలైట్గా ఉండాలి అనుకున్నప్పుడు మనం వాంట్, వండర్, హోప్, థింక్ పదాలను ఉపయోగిస్తూ మనం సింపుల్ పాస్ట్ టెన్స్ను ఉపయోగించవచ్చు. ఎట్లా చూద్దాం. ఐ వాంటెడ్, నేను కోరుకుంటున్నాను. ఐ వాంటెడ్ ఏంటి? టు డిస్కస్ మై ప్రపోజల్ విత్ యూ మేడం. నా యొక్క ప్రపోజల్కు సంబంధించి మీతో డిస్కస్ చేయాలని నేను కోరుకుంటున్నాను అని. అంటే ఇది ప్రెజెంట్ ఫామే, అందుకే దీన్ని ఏమన్నాం? దిస్ ఈజ్ ఏ స్పెషల్ యూజ్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్. మనము మోర్ పొలైట్గా ఉండడానికి ఈ వాంట్, వండర్, హోప్, థింక్ అనే పదాలను ఉపయోగిస్తూ సింపుల్ పాస్ట్ టెన్స్ను, ఈ యొక్క మోర్ పొలైట్, మన యొక్క అటరెన్స్ మీన్స్ మన యొక్క రీతి, ప్రవర్తన రీతి, మాట్లాడే తీరు బాగా పొలైట్గా ఉండడానికి మనం ఈ విధంగా వాడాలి. చూడండి. ఐ వండర్డ్ ఇఫ్ ఐ కుడ్ డిస్కస్ మై ప్రపోజల్ విత్ యూ సార్. నేను ఏది? ఐ వండర్డ్ ఇఫ్ ఐ కుడ్ డిస్కస్ మై ప్రపోజల్ విత్ యూ. ఈ యొక్క ప్రపోజల్ గురించి ఒకవేళ మీతో నేను డిస్కస్ చేసినట్లయితే ఐ వండర్డ్ అంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ మోర్ పొలైట్గా ఉండడానికి. ఐ థాట్ ఆఫ్ డిస్కసింగ్ మై ప్రపోజల్ విత్ యూ సార్. నేను మీతో డిస్కస్ చేయాలని అనుకున్నాను. ఐ హోప్ టు డిస్కస్ మై ప్రపోజల్ విత్ యూ సార్. చూడండి ఇక్కడ ఏది? వాంటెడ్, వండర్, థాట్, హోప్ ఇవన్నీ V2 ఫామ్లే, V1 ఫామ్లు కావు. V2 ఫామ్లే. అంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ మోర్ పొలైట్గా ఉండడానికి ఈ విధమైనటువంటి పరిస్థితుల లోపట మనం ఈ యొక్క పదాలను ఉపయోగిస్తూ ఏది? సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది వాడతాం. ఇంకెప్పుడు వాడతాం? అదర్ యూజెస్ ఆఫ్ సింపుల్ ఫాస్ట్.
ఆఫ్టర్ ద కండిషనల్ ఇఫ్, ఆఫ్టర్ ద కండిషనల్ ఇఫ్ క్లాజ్, ఇఫ్ కండిషనల్ క్లాజ్ వాడినప్పుడు టు ఇండికేట్ ద టెంటేటివ్నెస్, హైపోథెటికల్, ఏదైతే మనము ఊహిస్తామో ఆ ఊహకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్పి ఇఫ్ క్లాజ్ మనం వాడినప్పుడు ఈ యొక్క సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది వాడతాం. ఎట్లా చూడండి, ఇక్కడ ఇఫ్ క్లాజ్ వాడాం. ఏది? ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్, ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్, ఒకవేళ నేను ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటే, ప్రధానమంత్రిని అయి ఉంటే, ఐ వుడ్ ప్రొవైడ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎట్ ఆల్ లెవెల్స్, అందరికీ నేను ఉచిత విద్య, అన్ని స్థాయిలలో ఉచిత విద్యను అందించేవాణ్ణి. ఈ విధంగా మనం టెంటేటివ్నెస్, ఏదైతే ఊహాత్మకంగా మనం చెప్తామో అప్పుడు కూడా మనం ఇఫ్ క్లాజ్ వాడినప్పుడు ఇక్కడ మనం ఏం వాడాలి? సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది వాడాలి. ఇక ఆఫ్టర్ ఇట్స్ టైం, మన విష్ చెప్పేటప్పుడు, మన యొక్క విష్ని చెప్పేటప్పుడు మనం ఆఫ్టర్ ఇట్స్ టైంలో కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఇట్స్ 10 o'clock, ఇట్స్ టైమ్ యూ వెంట్ టు బెడ్. ఈ యొక్క ఇది ఇప్పుడు ఎంత అవుతుంది? టైం 10 అవుతుంది. ఇట్స్ టైమ్ యూ వెంట్ టు బెడ్, ఈ పాటికి నువ్వు పడుకోవాల్సింది, నిద్రపోవాల్సింది. అంటే ఆల్రెడీ టైం అయిపోయింది, ఇట్స్ బిట్ లేట్, కొంచెం ఆలస్యమైంది అని మనము ఇట్స్ టైం ఉపయోగించి ఈ యొక్క సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది వాడాలి. ఇక్కడ వెంట అనేది ఏంది? V2 ఫామ్ కదా. మనం ఇట్స్ టైంకు సంబంధించి ఇంకొక వీడియోలో మొత్తం చాలా క్లియర్గా తెలుసుకుందాం. తర్వాత ఇన్ రిపోర్టెడ్ స్పీచ్ లోపట, ఇన్ రిపోర్టెడ్ స్పీచ్ వెన్ ద రిపోర్టింగ్ వెర్బ్ ఈజ్ ఇన్ ద పాస్ట్ టెన్స్, రిపోర్టింగ్ వెర్బ్ కనుక పాస్ట్ టెన్స్లో ఉన్నట్లయితే అప్పుడు కూడా మనం సింపుల్ పాస్ట్ వాడతాం. ఎట్లా? ఐ ఆస్క్డ్, ఆస్క్ అన్నది ఏంది? ఆస్క్, 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 ఇది V2 ఫామ్. ఐ ఆస్క్డ్ యూ వాట్ ద టైమ్ వాస్, వాట్ ద టైమ్ వాస్, ఇక్కడ కూడా మనం V2నే యూజ్ చేస్తున్నాం. ఈ విధంగా రిపోర్టెడ్ స్పీచ్లో కూడా, ఏదో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లు ఉన్నాయి కదా, దాంట్లో కూడా మనం ఈ యొక్క సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఎప్పుడు? ద వెర్బ్ ఈజ్ ఇన్ ద పాస్ట్ టెన్స్, ఆ వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు కూడా మనం ఈ యొక్క సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది వాడతాం. అయితే ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది? సింపుల్ పాస్ట్ టెన్స్లో V2 వెర్బ్ ఫామ్ వాడాలి. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఏం వాడాలి? V2 వెర్బ్ ఫామ్ వాడాలి. గతంలో జరిగినటువంటి ఏవైతే విషయాలు ఉంటాయో వాటిని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి. అదేవిధంగా మనకు పూర్వ హ్యాబిట్స్ ఏవైనా ఉంటాయో, గతంలో ఉన్నటువంటి హ్యాబిట్స్ కనుక ఉన్నట్లయితే వాటిని కూడా మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి. ఆ తర్వాత స్పెషల్ యూజ్ మనం తెలుసుకున్నాం కదా, ఏది? హోప్, వండర్, వాంట్, వాటితో కూడా మనం సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతాము. ఇవి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి.